ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్లో 2 రోజులుగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నిందితులుగా చేర్చినటువంటి ముగ్గురు వ్యక్తులు ఒకరు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయితే మరో ఇద్దరు వ్యక్తులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా అన్ని వ్యవహారాలు చూసినటువంటి ధనుంజయ రెడ్డి, అంటే సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ అధికారులకు వద్దకు వచ్చారు. అయితే నిన్న సాయంత్రం గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు మైసూరు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయనకి రిమాండ్ కూడా విధించబోతున్నారు. మద్యం లిక్కర్ స్కామ్లో దాదాపు 5 సంవత్సరాల 3,600 కోట్ల రూపాయల 3,600 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్టు నిర్ధారించింది. అటు సిఐడి కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 33 మంది నిందితులను అయితే చేర్చడం జరిగింది. దాంట్లో A1గా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉంటే తర్వాత వరుసగా చాలామంది పైలా దిలీప్, వాళ్ళతో పాటు చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ 4గురిని అరెస్ట్ చేశారు. 5వ వ్యక్తిని నిన్న బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. బాలాజీ గోవిందప్ప జగన్కి అదేవిధంగా భారతీ సిమెంట్స్కి శాశ్వత డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ మద్యం లిక్కర్ స్కామ్లో బాలాజీ గోవిందప్ప చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అదేంటంటే వచ్చినటువంటి డబ్బు, అంటే రాజకసిరెడ్డి ఏదైతే ఈ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో పనిచేశారో వచ్చిన డబ్బులన్నీ, లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులన్నింటినీ హవాలా రూపంలో, అంటే హవాలా కంపెనీని ఏర్పాటు చేయడం, అసలు లేని కంపెనీని సృష్టించడం ద్వారా వచ్చిన డబ్బుని బ్లాక్ మనీని అంతా కూడా వైట్ రూపంలో మార్చడం, హవాలా కంపెనీలు ఏర్పాటు చేసి స్థిరాస్తులు వాటన్నిటి కూడా కొనుగోలు చేసినట్టుగా సిట్ అధికారులు నిర్ధారించారు. చాలా కీలక భూమి బాలాజీ గోవిందప్ప చేశారనేది సిట్ అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్గా పేరున్నటువంటి బాలాజీ గోవిందప్ప ఈ హవాలాని, అంటే ఈ డబ్బుని హవాలా రూపాయలు మార్చడంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి చాలా కీలక వ్యక్తులుగా పనిచేశారు. మంత్రులకి, ఎమ్మెల్యేలకి సైతం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకపోతే ఈ ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళే క్రియాశీలకంగా వ్యవహరించేవాళ్ళు. ఏ పైనైనా ధనుంజయ రెడ్డి చేతుల మీదుగా నడిచేది. అదేవిధంగా 2019 ఆగస్టులో నూతన మద్యం పాలసీని రూపొందించినప్పుడు కూడా వీళ్ళు చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ స్కామ్లో, అంటే లిక్కర్ స్కామ్లో వీళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి వీళ్ళని నిందితులుగా చేర్చారు. అయితే ప్రస్తుతం విజయవాడలోని సిట్ కార్యాలయంలో ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళకి సుప్రీంకోర్టు శుక్రవారం వరకు, అంటే 16వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిట్కి సహకరిస్తామని చెప్పడానికి అటు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి వచ్చి సిపి కార్యాలయంలో ఉన్నారు. సిట్ అధికారుల వద్ద మాట్లాడుతూ దాదాపు గంటన్నర పైగా వాళ్ళు సిట్ కార్యాలయంలో ఉన్నారు. అయితే వాళ్ళని ప్రస్తుతానికైతే అరెస్టు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు సిట్కి మాత్రం తమ సహకారం అందిస్తామని చెప్పడానికి సిట్ కార్యాలయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ 16వ తారీఖు వరకు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ లేకపోతే ధనుంజయ రెడ్డి కానీ అరెస్ట్ అయితే చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు ముందుగా రావడం వెనక ఆల్రెడీ సుప్రీంకోర్టు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అరెస్టు చేయరు కాబట్టి సిట్కి సహకారం అందిస్తామని చెప్పడానికి మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు, ఏదైనా నోటీసు సర్వ్ చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్లో మొత్తం ఎవరెవరైతే సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు, ఎవరు ఇదంతా చేయించారు, ఫైనల్గా ఎవరి వద్దకు ఈ హవాలా డబ్బులన్నీ చేరనే దాంట్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి కీలకంగా పనిచేసిన వాళ్ళందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రాబోయే నెల 15 రోజుల్లో ఈ కేసు దాదాపుగా కొలికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. దాదాపుగా అందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి కీలక సమాచారం రాబట్టడం, తద్వారా ఈ కేసులో లింక్ అయినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, అలా కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో అయితే అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్పలు కూడా ప్రస్తుతం నిందితులుగా ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.